హైదరాబాద్లోని సంతోష్ నగర్లోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో రేపటి నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఐకార్ క్రీడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు క్రీడా డైరెక్టర్ డాక్టర్ వికే సింగ్ తెలిపారు. దేశంలో వర్షాధార వ్యవసాయం 142 మిలియన్ల హెక్టార్ల నికర సాగు జరుగుతుందని ఆయన వివరించారు. 48% విస్తీర్ణంలో వైవిధ్యమైన వ్యవసాయం కొనసాగుతుందని అన్నారు. వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, స్థిరత్వం ముఖ్యంగా ఖరీఫ్ సమయంలో నైరుతి ఋతుపవనాలపై అధికంగా ఆధారపడటం వలన వాతావరణ వైవిధ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుందని సూచించారు. వర్షాధార వ్యవసాయం, పర్యావరణంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. Where farmers, producer organization, agri startups, NGOs, scientists will be discussing. The second interaction session on 23rd, the industry, agri startup and farmers as well as scientists will be discussing together at one place. So this is an unique opportunity to all the stakeholders to discuss and give their views and ideas for further implementation by different stakeholders. Apart from this, we have invited researchers, new young scientists as well as students for